మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. షబ్బీర్ అలీ గారిని ముగ్గురిని ఒక బాధ్యత అప్పచెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఈ నెల 7 తారీఖు రోజు పిసిసి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా చూడవలసిందిగా మిత్రులను కోరుకుంటున్నాం. చేశారండి. షర్మిల గారు ఈ విద్యార్థి ఉద్యమాలలో నిరుద్యోగుల సమస్యల్ని పోరాటం చేయడంలో అందరం కలిసి ఐక్యవేదిక ఏర్పాటు చేద్దామని వారు సూచన చేసిండ్రు. కాకపోతే వారు మాతో పాటు భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఏ వేదిక మీద ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఆ వేదికను పంచుకోదు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కు సమానమైన దూరం కాంగ్రెస్ పార్టీ పాటిస్తుంది. వాళ్ళతో వేదిక పంచుకునే వాళ్ళతో కలిసి పనిచేయొద్దని మా సహచరులు సూచన చేసిండ్రు. కాబట్టి మేము వేదిక తీసుకున్నప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కాకుండా ఎవరైనా కార్యక్రమాలలో పాల్గొంటే మాకేం అభ్యంతరం లేదు. బీజేపీ చేయడం లేదు, మేము చేయడం వల్ల విధిలేని పరిస్థితిలో పత్రికా ప్రకటనలు చేస్తున్నారు. ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఇది విచారించాలని కోర్టుకు తలుపు తట్టలే, సిబిఐకు ఫిర్యాదు చేయలే, ఈడీకి ఫిర్యాదు చేయలే, చివరికి ఏసీబీకి ఫిర్యాదు చేయలే, లేకపోతే వాళ్ళ ప్రధానమంత్రి హోంమంత్రి కూడా ఫిర్యాదు చేయలే. పేపర్ల ముందు ప్రకటనలు చేస్తుండ్రు. వాస్తవ కార్యాచరణ బీజేపీ దగ్గర లేదు. టీఆర్ఎస్కు పూర్తి స్థాయిలో ఇబ్బంది కలిగే ఏ కార్యాచరణ కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర లేదు. మేము ఇంత స్పష్టంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసినాం, ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసినాం, సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేసినాం, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినాం, హైకోర్టులో మేము పిటిషన్ వేసి కొట్లాడుతున్నాం. మా మల్లురావు గారి నేతృత్వంలో ఒక కంప్లీట్గా ఒక సబ్ కమిటీనే వేసుకొని పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని మేము ముందుకెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.